9 నెలలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి The devil is back. ఈ 9 నెలల కాలంలో సూపర్ 6 లేదు, 7 లేదు. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏంటయా రుకో జరా 9 నెలల నుంచి కూడా చూస్తున్నాము, ఒకటి కూడా నెరవేర్చట్లేదు. తిలకమ్మ మాటంటే సర్దుకూరు మోటండి. అబ్బో, మీరు చెప్పిన హామీలన్నీ కూడా ప్రస్తావనే చేయట్లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా చిన్నపిల్ల? ఏం సాకులు చెప్తున్నారు? మాకు తెలియదు సార్. మీరు ఇదంతా వాళ్ళు ఈ రోజు అధికారంలో ఉండి కూడా ఎందుకు అలా అరుస్తున్నావు? చేయకపోవడానికి కారణం, చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. అలాగే ఇది ఏంటి అని ప్రశ్నిస్తే ఏ విధంగా అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి తుప్పు పట్టిన రాడ్డు ఇసుకు అందతే ఇది ఉప్పు కారం బాగా దట్టించిన కేరళ కర్రయో ఇది పెట్టి చిలికిటియో ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఒక సంవత్సరం ముందు ఉండుంటే ఈ బిర్యానీ బావాచి హోటల్లో కూర్చొని భోంచేసేవాడివి కదా. ఈ రోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ ని ఏంటమ్మా ఏమైనా చేశాడా? చెప్పమ్మా ఏం చేశాడు? ఏదో చేసే ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తా ఉన్నారు. దాని గురించి ఏమవుతుందో నాకు తెలుసు సార్, ఇప్పుడే తీసుకెళ్తున్నారు. నేను వివరంగా చెప్తా. ఎన్ని టైం వేస్ట్ అవ్వాలి సార్? నాకు మనకి సరిపోని ఎవరు అది. రాకేష్ ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఈ రోజున పరామర్శించడానికి రావడం జరిగింది. చాలా గొప్ప పని. రాకేష్ కి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? ఒక్కసారి మనం ఏ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? అందుకే కొడుతు. చక్కటి అందమైన కట్టుకథల్ని చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏ విధంగా అల్లి ఏదో ఒకసారి ఫేస్ తరంగించుకో. విడుదల రజనీ అయితే కనుక జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా అయితే కనుక రాష్ట్రం రావణ కష్టం అయిపోయితే ఒక్కొక్కరు తేల్చేస్తానంటుంది కదా. అంత సీన్ ఉందండి. రావణ రాష్ట్రం అవడానికి శ్రీలంక అనుకున్న కుక్క మొహం దాన. నీ స్థాయి మాటలు మాట్లాడు. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. నువ్వు తెలుగుదేశంలో ఉన్న మొక్క ఇప్పుడు పోయి కుక్క అయ్యావు. వేసేసాడు, బాగా వేసేసాడు. కుక్క మాటలు మాట్లాడు బాగా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? అక్రమ కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నారని చూస్తే పనిచేసావు తమ్ముడు, ఓ లెవెల్కి తీసుకెళ్తా ఈ లెవెల్కి తీసుకొచ్చావా? ఈ రాష్ట్రంలోనే ఈ రాకేష్ అరెస్ట్ గాని రాకేష్ ని జైల్లో పెట్టడం అనేది ఒక కేస్ స్టడీ అని మనం చూడొచ్చు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎందుకంటే దీని గురించి మీకు ఇన్ షార్ట్ నేను చెప్తాను. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబు? భాష అనే అతనితో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు. నేనేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నాళ్ళు తెలిసిపోతే అంతే. ఎమ్మెల్యే పుల్లారావు డైరెక్షన్ లో అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కంప్లైంట్ ఏమని ఇప్పిస్తారంటే 6/3/2025 6th మార్చిన రాత్రి సుమారు 9 గంటల సమయంలో అడుగుతా ఉన్నా, ఏంటి బాబా అన్న? ఇంకోసారి పోలీసుల్ని, ఈ కేసు కట్టినటువంటి సిఐని, ఇదంతా నిజమా? ఇదంతా నిజమా అని నేను సిఐని అడుగుతా ఉన్నాను. బలవంతం చేస్తావేంటి? దీనికి సాక్ష్యాతం ఆధారాలు ఉన్నాయి. 9 గంటలకి రాకేష్ అనే వ్యక్తి విజువల్స్, ఇతను ఇంట్లో ఉన్నాడు. ఇది ఇంకో అబద్ధమా?
9 గంటలకి ఇగో సీసీ ఫుటేజ్ లో టైమింగ్ కూడా ఉంది చూడండి. ఏమో సార్ నాకు కనపడదు. 9 గంటలకి గుంటూరులో ఉన్నాడు. 9 గంటలకు గుంటూరులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఇవి. నడుమంతా నాటకం, జగన్ నాటకం. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే.